అందరికీ నమస్తే. పర్యావరణంలో పరిరక్షణలో భాగంగా మనం చిలుముత్తూరు దగ్గర వచ్చాం. మన చిలుముత్తూరు దగ్గర ఇది చూడండి, కుంటుకులాయప్ప గారి ప్రసాదం. ఆయనకు వచ్చిన దౌర్భాగ్యం ఏందో, ఆడ 5 మండలాలు నాశనం చేసి వచ్చాడు, ఈడొక 5 మండలాలు నాశనం చేసేకి వచ్చాడు. ఎవరిచ్చాడండి ఇవన్నీ కొట్టడానికి ఆయనకు అనుమతులు? ఆడేం డిఎఫ్ఓ లెవెల్లో స్టైల్ తెగుతున్నారండి. ఆయన కుంటికులాయప్ప అంటే ఆయన ఏడుస్తాడు. కుంటోడిని కుంటోడు కాక ఇంకేమంటారండి? గుడ్డోడిని గుడ్డోడు అంటాడు, కుంటోడిని కుంటోడు అంటాడు. దట్ ఈస్ కామన్ వర్డ్స్. అది నన్ను కుంటోడు అంటాడు అంటే, ఒక దొంగ పోలీస్ ఆఫీసర్ అయితే పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడైనా చేరుకుంటే వాడు దొంగతనాలు చేయడానికి ఈజీ. అలాగే ఫారెస్ట్లో కూడా కట్టెలు కొట్టుకొని అమ్ముకునే అతను ఫారెస్ట్లో చేరుకొని ఇవన్నీ దౌర్భాగ్యాలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా చెట్లు నరకేయడమే. అనుమతులు ఇచ్చి 75%, ఇంకొక 50% అనుమతులు ఇచ్చి మిగిలినవన్నీ ఇట్లా ఎటువంటి అనుమతులు లేకుండా కొట్టడం కరెక్ట్ కాదు. రేపు పొద్దున్నే గూగుల్ సెర్చ్ చేసి చింత చెట్లు చూడాల్సి వస్తుంది ఇది. కాబట్టి వెంటనే దీని మీద డిఎఫ్ఓ గారు తమరు దయదలచి ఈ కొట్టేవారిని, ఈ కులాయప్ప గారిని ఫస్ట్ అరికట్టితే, మీరు ఎన్ని ఉన్నాయో రాండి, ఐ లిస్ట్ యూ. మీకు ఎన్ని కావాలి నేను చూపిస్తా. 20 చెట్లకి ఇస్తే 60 కొడతారండి. 24కి ఇచ్చి 120 చెట్లు కొట్టారు సార్ డిఎఫ్ఓ గారు. మీకు తెలీదు, మీరు ఆడు కూర్చున్నారు. రండి, ఫీల్డ్లో రండి. ఎఫ్ఆర్ఓ గారు ఉన్నారు, కుంటుకులాయప్ప ఎఫ్ఆర్ఓ గారు కేల్కతం దుకాన్ బంద్. గబ్బులు చెప్తున్నారండి పర్యావరణాన్ని. ఎందుకు అలా చేస్తున్నారు? ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా అనుమతులు ఇచ్చేది ఆపండి. మీరు కరెక్ట్ కాదు డిఎఫ్ఓ గారు. వీళ్ళని మిమ్మల్ని నాశనం చేస్తున్నారు. మీ పేరు, మీరు ఇంతవరకు బాగున్నారు. ఇక్కడ ఫీల్డ్లో వీళ్ళు ఎలా చేస్తున్నారంటే అసలు ఎక్కడ చూసినా పోతూనే ఉన్నాయి. రోజుకి 20 నుంచి 30 ట్రాక్టర్లు హిందూపూర్లో వస్తున్నాయండి. ఎక్కడ అనుమతులు ఉన్నాయి సార్? లేదు. ఈ కులాయప్ప గారు చేస్తూ ఉండేది కరెక్ట్ కాదు. మిగతా వాళ్ళందరికీ బురద పూస్తున్నాడండి. డిపార్ట్మెంట్లో కరెక్ట్గా చేసే వాళ్ళకి బురద పూస్తున్నాడు కులాయప్ప గారు. అక్కడ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు షాట్ లేపితే ఇక్కడికి వచ్చి ఈడు కూడా పర్యావరణం నాశనం చేస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు సార్ డిఎఫ్ఓ గారు. మీది సెంట్రల్ గవర్నమెంటే, మిలిటరీ కూడా సెంట్రల్ గవర్నమెంటే. ఒక కాలో చెయ్యో ఇరిగితే వాళ్ళకి రిటైర్మెంట్ ఇస్తారు, వాలంటీర్. అట్లా ఎందుకు ఇవ్వకూడదు మీ డిపార్ట్మెంట్లో? ఒకడేమో హార్టే లేదు, ఒకనికేమో కాలు లేదు, ఒకనికి చెయ్యి లేదు, ఒకనికి నడిమే పని చేయదు, 1 కిలోమీటర్ కూడా నడచలేదు. ఇలాంటి వారు ఫారెస్ట్లో ఎలా పనిచేస్తారు సార్ డిఎఫ్ఓ గారు? ఇది చూసి 90% ఆఫ్ ది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో హెల్త్ బాగాలేదు సార్. హెల్త్ బాగాలేదు, వాళ్ళు ఎలా పనిచేస్తారు సార్? అదే మెటీరియల్ అయితే ఇంటికి పంపిస్తారు. మీరు ఎందుకు చెయ్యకూడదు? పర్యావరణాన్ని రక్షించండి ప్లీజ్, దయచేసి. మాది కరూరు జిల్లా డిఎఫ్ఓ గారు. చిత్తూరు ఏరియాలో బాగా ఉన్నాయి గారు అక్కడ. ఇది అనంతపురం జిల్లా, మీరు కర్నూలు జిల్లా, పక్క జిల్లా వాళ్ళే. మా జిల్లాని నాశనం చేయకుండా చూస్తారని ప్రతి ఒక్కరిని పేరున కోరుచున్నాను. జై హింద్.